ప్రైజ్ లాడండి. ఈరోజు దేవుని వాక్యం చూద్దాం. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. ప్రసంగి 1వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. దావీదు కుమారుడును యెరూషలేములో రాజునై ఉండిన ప్రసంగి పలికిన మాటలు. వ్యర్థము వ్యర్థమని ప్రసంగి చెప్పుచున్నాడు. వ్యర్థము వ్యర్థము సమస్తము వ్యర్థమే. సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుచున్న లాభమేమి? తరము వెంబడి తరము గతించిపోవచ్చున్నది, భూమి కంటే ఎల్లప్పుడూ నిలుచున్నది. సూర్యుడు ఉదయించును, సూర్యుడు అస్తమించును, తాను ఉదయించిన స్థలము మరలా చేరుటకు త్వరపడును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమును తిరిగి వచ్చును. గాలి దక్షిణమునకు పోయి ఉత్తరమునకు తిరుగును, ఇట్లు మరలా మరలా తిరుగుచు తన సంచార మార్గమున తిరిగి వచ్చును. నదులన్నీ సముద్రములో పడును, అయితే సముద్రము నిండుట లేదు. నదులు ఎక్కడ నుండి పారి వచ్చునో అక్కడికే అవి ఎప్పుడునూ మరలిపోవును. ఎడతెరిపి లేకుండా సమస్తము జరుగుచున్నది, మనుషులు దాన్ని వివరింపజాలరు. చూచుట చేత కన్ను తృప్తి పొందుకున్నది, వినుట చేత చెవికి తృప్తి కలుగుట లేదు. మునుపు ఉండినదే ఇక ఉండబోచున్నదని, మునుపు జరిగినదే ఇక జరగబోచున్నదని సూర్యుని కింద నూతనమైనదేదియూ లేదు. ఇది నూతనమైనదని ఒకదాన్ని గూర్చి ఒకడు చెప్పును, అదియును మనకు ముందుండిన తరములలో ఉండినది. పూర్వులు జ్ఞాపకమునకు రారు, పుట్టబోవు వారి జ్ఞాపకమునకు ఆ తరువాత నుండబోవు వారికి కలుగుదు. ప్రసంగినైన నేను యెరూషలేమునందు ఇశ్రాయేలీయుల మీద రాజునై ఉంటిని. ఆకాశమందు క్రింద జరుగుచున్నది అంతటిని జ్ఞానము చేత విచారించి గ్రహించుటకై నా మనసు నిలిపితిని. వారు దీని చేత అభ్యాసము నొందవలనని దేవుడు మానవులకు ఏర్పాటు చేసిన ప్రయాసము బహు కఠినమైనది. ఇంతటితో ఈ చిన్ని వాక్యం సరే అండి. చిన్ని ప్రార్థన చేసుకుందామండి. యేసయ్యా, స్తుతులు స్తుతులు స్తుతులు, స్తోత్రాలు 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 ప్రభా. నిజమే ప్రభా, సమస్తము వ్యర్థము వ్యర్థము వ్యర్థమే అని సెలవిచ్చిన దేవా, ఎందుకు పనికిమారం ప్రభా. ఇదిగో పాతవి గతించను, ఇదిగో క్రొత్తవాయనని సెలవిచ్చిన దేవా. అలాగే మా మనసులను కూడా గతించి ఇదిగో కొత్త మనసులతో ఉండేదట్టు చేయండి ప్రభా. కొత్త జ్ఞానాన్ని దయచేయండి ప్రభా. క్రొత్త హృదయాన్ని దయచేయండి ప్రభా. ఎందుకు పనికిమాలిన వారం, దుర్మార్గులం, దుస్తులం ప్రభా. ఈ చిన్ని ప్రార్థన ఆలకించమని యేసుక్రీస్తు నామమున